ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద మనిషి పుట్టుక ప్రారంభమైన తర్వాత, మనిషి జీవితం ఆరంభమైన తర్వాత, జీవితం కొనసాగుతున్న తర్వాత బతకటానికి వస్తువులు కావాలని మనం అందరం వస్తువులు తయారు చేసుకున్నాం. అవునా కదా? మొట్టమొదటి మానవులు దిగంబరులు. ఏ వస్తువులు లేవు వాళ్ళకి. ఉన్నాయా? ఈవెన్ బట్టలు కూడా లేవు. వస్తువులు లేవు, బట్టలు లేవు. ప్రకృతిలో వాళ్ళు కూడా ఒక భాగమై బతికేస్తున్నటువంటి దినాలు ఏదైనా వనంలో కనబడుతున్నాయి. కానీ ఆ తర్వాత అలా లేదు పరిస్థితి. మనిషి ఏదైనా వనంలోంచి బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత బతకాలి. బతకాలంటే పోరాడాలి. పోరాడాలంటే మనకు అనుకూలమైనవన్నిటినీ ఏం చేయాలి? సిద్ధం చేసుకోవాలి. అందుకే ఆది మానవుడు రాతి పనిముట్లను తయారు చేశాడట. పాత రాతి యుగం అని మనం హిస్టరీలో చదువుకుంటాం. పాత రాతి యుగం, రాతి పనిముట్లు తయారు చేశాడు. ఆ తర్వాత లోహాన్ని కనుగొన్నాడు. లోహాన్ని కనుగొని ఇనుము, తర్వాత బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇలాంటి రకరకాల లోహాలు కనుగొని లోహాలతో వస్తువులు తయారు చేసుకుని వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కలపతో వస్తువులు తయారు చేసి వాడుకోవటం మొదలుపెట్టాడు. ఇలా ప్లాస్టిక్ కానివ్వండి, ఈరోజు ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కానివ్వండి, ఆల్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ప్రకృతిలో ఉన్నవే. వీటిని మానవుడు తనకు అనుకూలంగా మలుచుకున్నాడు, అనుకూలంగా వాడుకుంటున్నాడు. కూర్చోవాలి, కుర్చీ తయారు చేసుకున్నాం. మాట్లాడుకోవాలి, మైక్ తయారు చేసుకున్నాం. చూడండి, పాతకాలపు వాయిద్య పరికరాలు వేరు, ఇప్పుడు మన ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు వాడుతున్నటువంటి వాయిద్య పరికరాలు వేరు. పాతకాలపు సితారా, సానిక, ఈ ట్రంపెట్, బోర్లు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు వాడట్లా. సో అంటే అవసరాన్ని బట్టి మనిషి తన కొరకు వస్తువులన్నింటినీ తయారు చేసుకుంటున్నాడు. ఈ వస్తువులకు ఒక ఎక్స్పైరీ ఉంటుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. లైక్ టాబ్లెట్స్ ఎక్స్పైరీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది. సో ఈ వస్తువులన్నీ కూడా మనకు ఉపయోగపడాలి. ఎంతకాలం ఉపయోగపడాలి? ఏ వస్తువు అయినా మనం కొనేటప్పుడు ఒక మాట చూస్తాం. ఆ మాట ఏంటో తెలుసా? మన్నిక. విన్నారా పదం ఎప్పుడైనా? ఏంటది? ఆ పదం పేరేంటి? మన్నిక. మన్నిక అంటే ఏంటి? మన్నిక అంటే ఏంటి తెలుగులో? ఎంతకాలం వరకు ఇది మనకు ఉపయోగపడుతుంది అంటే, ఎంతకాలం ఉపయోగపడుతుంది అనగానే అక్కడి నుంచే బ్రాండ్ పుట్టుకొచ్చింది. బ్రాండ్. ఇప్పుడు ఐఫోన్ ఉందండి, ఐఫోన్ ఉంది, మనం వాడుతున్నటువంటి ఐఫోన్ అనేది చాలా కాస్ట్లీ ఫోన్ అంటారు. తక్కువలో కూడా వచ్చేస్తున్నాయి, ఇప్పుడు ఆఫర్స్లో పెట్టేసాడు, తక్కువలో కూడా వచ్చేస్తున్నాయి. సో కొన్ని దేశాల్లో ఐఫోన్ బాగా రేటు తక్కువలో కూడా దొరికేస్తుంది. మన ఇండియాలో అయితే ట్యాక్సీలు గీక్సీలు కొట్టి దొబ్బేస్తారు డబ్బులు, కానీ బయటకు వెళ్తే మనకి రేట్లు తగ్గుతాయి. ఐఫోన్కి మామూలు ఫోన్కి తేడా ఏంటి అంటే మన్నిక ఎక్కువ, హ్యాక్ చేయడానికి అవకాశాలు తక్కువ, తర్వాత వైరస్ రావడానికి అవకాశాలు తక్కువ. ఇక టీవీలకు వెళ్ళాం అనుకోండి, ఏ టీవీ ఎక్కువ మన్నుతుందని చూస్తాం మనం. అందులో ది బెస్ట్ కంపెనీ ఏంటంటే ఏ పేరు వినబడుతుంది మనకి? ది బెస్ట్ ఏదంటే టీవీల్లో ఎక్కువగా వినబడే పేరు మన ఇండియాలో అయితే సోనీ అంటారు. అంతే కదా? ఇంకా మంచి టీవీలు వచ్చేసాయి, డబ్బులు పెట్టే కొలది పిండి కొలది రొట్టె అన్నట్టు ఇంకా మంచి వచ్చేసాయి. ఇక వాచెస్ ఉన్నాయనుకోండి, ఏది ది బెస్ట్ వాచ్ అంటే రోలెక్స్ అంటారు. ఎందుకు రోలెక్స్ అంత బెస్ట్ అయిపోయింది అని అంటే, దాన్ని హ్యాండ్మేడ్, చాలా వరకు రోలెక్స్ వాచెస్ హ్యాండ్మేడే ఉంటాయి. ఒక్క రోలెక్స్ వాచ్ మనం కొనాలి అంటే దాదాపు లీస్ట్ 3 లక్షలు పెట్టాలి. లీస్ట్ అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. నాణ్యత, మన్నిక అనే వస్తువులు తయారు చేసుకోవటం మనం మొదలుపెట్టాం. ప్రతి దానికి మన్నిక చూస్తున్నాం. మిక్సీ కొనాలి, ఏదైనా ది బెస్ట్కి వెళ్దాం, ఎక్కువ కాలం మన్నాలి కదండి అంటాం. ఏం చేయాలట? ఎక్కువ కాలం మన్నాలి. బట్టలు కూడా ఎక్కువ కాలం మన్నాలి. టీషర్ట్ ఉంది, 100 రూపాయలకి దొరుకుతుంది, 50 రూపాయలకి దొరుకుతుంది, 10,000కి 20,000కి దొరికే టీషర్ట్లు కూడా ఉన్నాయి. అమ్మో అనుకుంటాం మనం, మరి ఉన్నాయి. మొన్న ఒక సినిమా హీరో ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాడు. ఆ డ్రెస్ గురించి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటే నిజమా కాదా అని చెక్ చేశాను నేను. ఏంటి చొక్కా అంత రేటు ఉంటుందా, నిజమా కాదా అని మీడియాలో అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేస్తే నిజంగానే ఆ చొక్కా ఖరీదు 76,000 ఉంది. 76,000 చొక్కా అనుకున్నాను నేను. మరి అంతే కదా, ఐశ్వర్యరాయ్ కట్టుకున్న చీర ₹1,00,00,000 అనుకున్నారు కదా అప్పట్లో.
అంటే ఏదైనా సరే ఒక మన్నాలి అనేది మనిషి యొక్క ఆలోచన. మన్నాలి, ఎక్కువ కాలం మన్నాలి. ఏదైనా సరే ఏమవ్వాలి? ఎక్కువ కాలం మన్నాలి. ఈ ఎక్కువ కాలం మన్నాల్సిన వస్తువులన్నీ దేనికోసం మన్నాలి చెప్పండి? పాయింట్కి వస్తున్నాను. దేనికోసం? మనిషి కోసం. ఇంకా మంచి ఆన్సర్ కావాలి నాకు. మన్నాల్సిన వస్తువులన్నీ, మనం కొనుక్కుంటున్న వస్తువులన్నీ ఎక్కువ కాలం మన్నాలి. నాణ్యమైన వస్తువు కావాలి, నాణ్యత ఉండాలి, ఎక్కువ కాలం మన్నాలి. ఎందుకు మన్నాలి? ఎవరి కొరకు మన్నాలి? దేని కొరకు మన్నాలి? దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దేని కొరకు? శరీరం కొరకు ఇవన్నీ మన్నాలి. అంతేనా? ఎక్కువ నాణ్యత కలిగిన వస్తువులు దేని కొరకు? శరీరం కొరకు. అసలు మనిషి వస్తువులు ఎందుకు తయారు చేసుకున్నాడు? శరీరం కొరకు. ఏమండి? రైట్. మరి శరీరం మన్నుతుందా? మన్నవుతుందా? ఎందుకు మన్నట్లేదు శరీరం? ఇప్పుడు మనం వాడే ప్రొడక్ట్స్ అన్నీ చాలా సంవత్సరాలు వచ్చేస్తాయండి. కొన్ని కార్లు ఉన్నాయా, ఇంజన్లు 5 లక్షలు తిరిగినా పాడవు. కొన్ని కార్లు ఇంజన్లో మీరు 5 లక్షలు ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి, ఆ ఇంజిన్ ఏమాత్రం బోరికి రాదు, ఇబ్బంది పెట్టదు, ఇంకా నడుస్తూనే ఉంటుంది. కొన్ని బైక్స్ ఉంటాయి, కొన్ని కంపెనీల బైక్స్ అంత తొందరగా బోరికి రావు. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు వాడేయచ్చు, కానీ అంత తొందరగా అవి పాడవు కదా. మరి మనిషి చేసిన ప్రోడక్ట్కి మన్నిక బాగుంటే దేవుడు చేసిన ప్రోడక్ట్కి మన్నిక బాగుండాలా బాగోకూడదా? బాగుండాలి కదా. మనము మన కొరకు వస్తువులు తయారు చేసుకుని మన్నాలి, వాడుకోవాలి అనుకుంటే దేవుడు తన కొరకు మనల్ని తయారు చేసుకుని మన్నాలి, నా కొరకు వాడబడాలి అనుకున్నాడు. ఈ సంగతి మనందరికీ ఎప్పుడో తెలుసు. మనం కూడా మన్నాలి. ఎవరి కొరకు మన్నాలి? ఆయన కొరకు మన్నాలి కదా. మన్నయ్యేంత వరకు ఆయన కొరకు మన్నాలి. ఇప్పుడు దేవుని ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తే ఆయన ప్రోడక్ట్ ఎంతకాలం పనిచేయగలదు అని అంటే దానికున్న శక్తి ఎంతకాలం అంటే దాదాపు ప్రారంభంలో అయితే 1000 ఏళ్ళు మన్నింది. అది మన్నిందా మనలేదా? మనడం అంటే ఇప్పుడు నేను శరీరంతో ఉన్నాను, ఆత్మగా నన్ను పక్కన పెట్టి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇప్పుడు నేను ఆత్మగా పక్కకు వచ్చాను అనుకోండి, ఇట్స్ ఏ ప్రొడక్ట్, గాడ్స్ ప్రొడక్ట్. దేని కొరకు నాకు ఇచ్చాడు ఇది? నేను ఈ భూమి మీద కొంతకాలం ఉండి ఆయన దగ్గరకు రావడానికి ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను ఇందులో నుంచి ఇందులోకి వచ్చి వాడుతున్నా అంటే నేను కారులో ఎక్కి కూర్చున్నట్టే శరీరంలో ఎక్కి కూర్చున్నా అనుకోండి. కాసేపు నేను నా కారులో ఎక్కి కూర్చుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనుకోండి, నేను కారులో ఉన్నాను, కారు నన్ను తీసుకెళ్తుంది. అలాగే నేను శరీరంలో ఉన్నాను, శరీరం నన్ను తీసుకెళ్తుంది. అందుకే ఆత్మయే జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మే ఇంపార్టెంట్, శరీరం డమ్మీ అన్నాడు. ఆత్మ ఉంటేనే శరీరానికి విలువ అన్నాడు. సో ఆత్మ కొరకు ఇవ్వబడినదే దేహం. ఇది కూడా ఎంతకాలం మన్నాలని దేవుడు అనుకున్నాడంటే దాదాపు 1000 ఏళ్ళు మన్నింది. మరి ప్రారంభ కాలంలో 1000 ఏళ్ల పాటు శరీరానికి ఏం లేదు, డోకా లేదట, బాగా మన్నింది. అంటే ప్రొడక్ట్లో ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు పాయింట్ చెప్తా. ఇందాక మనం మాట్లాడుకున్న వస్తువులన్నీ క్వాలిటీ వస్తువులు అనుకున్నాం కదా. సోనీ టీవీ అనుకున్నాం, ఐఫోన్ అనుకున్నాం, లేకపోతే ప్రెస్టేజ్ మిక్సీ, గ్రైండరు, బటర్ఫ్లై, ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి కదా, మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఉన్నాయి కదా, శాంసంగ్, ఏవో కంపెనీలు ఉన్నాయి. సో ఈ కంపెనీలన్నింటిలో వస్తువులు బాగానే ఉన్నాయి, కానీ వాడేవాడు తేడా అయితే వస్తువు ఏమవుతుంది? అది కదా. వాడేవాడు తేడాగాడు అనుకోండి, వస్తువు కూడా ఏమైపోద్ది? తేడా అయిపోద్ది. ల్యాప్టాప్ ఉంది, ఇచ్చాం, ఆడు దాన్ని తల కింద వేసి పడుకుంటున్నాడు అనుకోండి, మరి ఏం చేద్దాం? పాడవుద్దా? పాడైపోద్ది. కెమెరా ఉంది, ఇచ్చాం, శుభ్రంగా ఎలా పట్టుకుపోతున్నాడు అనుకోండి, సంచులు వేసుకుని ఎలా పడితే అలా పాడేసి, ఎలా పడితే అలా ఇసిరేసి, ఎలా పడితే అలా నొక్కేసి టిక్ టక్ 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 అని అనిపించేసాడు అనుకోండి, కెమెరా ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకే హ్యాండిల్ విత్ కేర్ అనే పదం వచ్చింది. కొన్ని వస్తువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి? కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. మొబైల్ ఎలా హ్యాండిల్ చేయాలి? కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఆ మ్యాక్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ల్యాప్టాప్ ఉంటుంది కదా, యాపిల్ ల్యాప్టాప్ ఎలా హ్యాండిల్ చేయాలి? కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. స్మూత్గా టచ్ చేయండి. కీప్యాడ్ టిక్కు టక్కు కొడుతుంటారు, టైప్ మెషిన్ కొట్టినట్టు కొంతమంది. కీప్యాడ్ అంతలా కొట్టక్కర్లా. ఇప్పుడు కీబోర్డ్ ఉంటుంది కదా, ఆ కీబోర్డ్ని ఒక టక్కు టిక్కు 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 మనం కొట్టేస్తే ల్యాప్టాప్ ఎగిరిపోద్ది, ఎందుకు బంద్ చేయదు.
స్మూత్గా అలా 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 స్మూత్గా జస్ట్ అలా టచ్ చేస్తే చాలు, అది పనిచేస్తుంది. కానీ కొంతమంది అలా నొక్కకపోతే ఏం అవదన్నట్టు 1 కేజీ బరువు పెట్టుకుని నొక్కుతారు. సో అలా వాడేవాడి చేతుల్లో అది ఏమైపోద్ది, పాడైపోద్ది. సో హ్యాండిల్ విత్ కేర్ అనేది వస్తువులకేనా మనుషులకు కూడానా? ప్రొడక్ట్ దేవునిది. ప్రొడక్ట్ కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. స్పీడ్గా ఉండాలి మీరు. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం చదవండి. తెలుసుకొనుడి, ఆయనే ఈ ప్రోడక్ట్ తయారు చేసెను, ఈ ప్రోడక్ట్ అయింది. మీకు అర్థమైందా నా భాష? ఆ వచనాన్ని మీకు అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి చెప్తున్నాను, వాడుక భాషలోకి తర్జుమా చేశాను. ఆయనే మీ సృష్టికర్త అని తెలుసుకోండి, మీ క్రియేటర్ అని తెలుసుకోండి, మీ ఓనర్ అని తెలుసుకోండి, మీ కంపెనీకి ఆయనే ఎండి అని తెలుసుకోండి, లేకపోతే ఆయనే సిఇఓ అని తెలుసుకోండి, లేకపోతే ఆయనే ఆ కంపెనీని స్థాపించాడని తెలుసుకోండి. నెక్స్ట్ ఆయనే మన ప్రోడక్ట్ ఆ కంపెనీలో తయారు చేశాడు. ఈ ప్రోడక్ట్ ఎవరిది? ఆయనది. ఈ ప్రోడక్ట్కి పెట్టుబడి ఎవరు పెడుతున్నారు? నడవటానికి ఫ్యూయల్. ఈ ప్రోడక్ట్కి ఫ్యూయల్ ఎవరు వేస్తున్నారు? ఆయనే వేస్తున్నాడు ఫ్యూయల్. అక్కడ ఉంది చూడండి. మనము ఆయన చేత మేపబడుతున్న ప్రొడక్ట్స్. నాకు దేవుడు ఏం పెట్టట్లేదండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నా నేను ఒప్పుకోను, అందుకే చెయ్యొద్దు మనలేదు. భూమి మీద ప్రతిదీ ఆయన ఇచ్చింది. గాలి, నీరు, ఆహారం, అగ్ని, సమస్తం మనం వాడుకుంటున్న సమస్తం కూడా పరలోకపు తండ్రి దయ వల్ల మనకు లభించింది. ఇప్పటికీ మన ఈ ప్రొడక్ట్కి వెనకుండి సహకరిస్తున్నది దేవుడే. రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ప్రారంభంలో ఇన్నేళ్ళు పనిచేసింది ఇది, ఇప్పుడు ఎందుకు తొందరగా పోతుంది? ఈ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో, హార్ట్ అటాక్స్ ఎవరికి వస్తున్నాయి? చిన్న వాళ్ళకి. ఎందుకు వస్తున్నాయి? మన గుండె 100 ఏళ్ళు కొట్టుకున్నా దానికి ఏం డోకా లేకుండా దేవుడు తయారు చేసి ఇచ్చాడు. ఆయన ప్రతిదానికి ఒక టైం ఇస్తాడు. మనం ఎలా అయితే ఎక్స్పైరీ డేట్ ఇచ్చుకున్నామో ఆయన కూడా ఎక్స్పైరీ డేట్ ఇచ్చుకుంటాడు. మన గుండె 100 ఏళ్ళు అనర్గళంగా అలా కొట్టుకుంటూనే ఉంటుంది. ఆగుద్దేటి ఎప్పుడైనా? జనరేటర్లు కాసేపు ఆపకపోతే వేడెక్కిపోతాయి. ఫోన్ కాసేపు ఆపకుండా మాట్లాడితే కాసేపటికి ఏమవుద్ది? వేడెక్కిపోద్ది. లైట్ ఆపకుండా అలాగే వదిలేస్తే కాసేపటికి ఏమైపోద్ది? కాలిపోద్ది. ఏ వస్తువు అయినా సరే ఆపకుండా అలాగే వెళ్ళిపోతే పొగలు వచ్చేస్తాయి. కారు అయినా, బండి అయినా, ఏదైనా సరే కొంతసేపు ఏమవ్వాలి? ఆగాలి. కొంతసేపు ఏమవ్వాలి? ఆగాలి. కానీ ఆగకుండా సాగుతున్న అవయవాలు మన శరీరంలో ఉన్నాయి. అవి నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. వాటికున్న కాలమానం మీరు డాక్టర్ని వెళ్ళి అడగని చెప్తారు. సార్ అసలు ఒక ఆరోగ్యకరమైన గుండె ఎంతకాలం పనిచేస్తుంది అని అంటే 100 ఏళ్ళు పనిచేస్తుంది అయ్యా, నో డౌట్ అంటాడు. ఆరోగ్యకరమైన లివర్, కాలేయం బాడీలో చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్, హార్ట్ కంటే కూడా ఇంపార్టెంట్ ఆర్గాన్. ఈ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఎంతకాలం పనిచేస్తుంది అయ్యా అని అడగండి ఎవరినైనా. కాలేయం డాక్టర్ని అడగండి, 120 ఏళ్ళు డోకా ఉండదు అంటారు. 120 ఏళ్ళు వర్క్ చేస్తుందట అది. కిడ్నీస్, మన కిడ్నీలు దేవుడిచ్చినవి, ఎంతకాలం పనిచేస్తాయండి ఇవి అని అడగండి. నో డౌట్ ఎట్ ఆల్, మీరు చక్కగా వాటిని హ్యాండిల్ విత్ కేర్ చక్కగా చూసుకుంటే ఎంతకాలం పనిచేస్తాయట? 120 సంవత్సరాలు, 130 సంవత్సరాలు పనిచేస్తాయట. ఇంకా మన బాడీలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో, సెకండ్ బ్రెయిన్గా చెప్పబడుతున్నటువంటి జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ జీర్ణ వ్యవస్థ ఎంతకాలం చక్కగా పనిచేస్తుందండి అని అడిగితే నో డౌట్ ఎట్ ఆల్ అండి, ఎవ్రీ పార్ట్, మీ బాడీలో ప్రతి పార్ట్కి దేవుడిచ్చిన గ్యారంటీ 120 సంవత్సరాలు. ప్రతి పార్ట్కి దేవుడు ఆ గ్యారంటీ ఇచ్చాడు. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఎన్ని పార్ట్స్ ఉన్నాయో మన బాడీలో. ఈ పార్ట్స్ అన్నిటికీ కూడా దేవుడు చక్కటి గ్యారంటీ ఇచ్చి నిర్మించాడు. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, అందంగా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి పైనుంచి కిందకి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ రకరకాల అవయవాలు ఉన్నాయి. పైనుంచి కిందకి నరాలతో సహా అన్నీ చక్కగా పనిచేస్తున్నాయి, రక్తంతో సహా అన్నీ చక్కగా పనిచేసే అవయవాలు. మంచి మంచి ప్రోడక్ట్స్ ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు కూడా ఆయన దగ్గర నకిలీ ఉండదు. ఆయన ప్రోడక్ట్లో ఎప్పుడు కూడా నకిలీ ఉండదు. ఆయన ఎప్పుడు మంచి ఐటమ్స్ ఇస్తాడు. క్వాలిటీ, బ్రాండ్ ఎవరిదే? ఫిలిప్స్, సోనీ ఈ కాదు,
గాడ్స్ బ్రాండ్. చూడండి ఎంత బాగుందో బ్రాండ్. ఆ పక్కన మీరు మీ ఆయన గారు ఇద్దరు ఉన్నారు. సో ఇంత మంచి బ్రాండ్స్ ఇచ్చి, ఇంత మంచి పాట్స్ ఇచ్చి, ఇంత మంచి అవయవాలు ఇస్తే ఎందుకు మన జీవితంలో, మన శరీరంలో రకరకాల రుగ్మతలకు మనం అందరం లోనయ్యాం? ఎందుకు మనం తొందరగా చచ్చిపోతున్నాం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? చెప్పాలి, మీరే చెప్పాలి. నాకు ఏ రోగం లేదు అన్న వాళ్ళు లేచి నిలబడండి అయ్యా. లేచామనుకున్నాను నేను. రైట్. నాకు ఏ రోగం లేదన్న వాళ్ళు లేచి నిలబడండి అయ్యా. చిన్నపిల్లలు మీకేంది పోయే కాలం, లేవండి. రోగాలు ఉన్నాయా? వద్దులే, నువ్వు కూర్చో, నీకు రాత్రి ఏదో అయిందట. కంగారేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారా? ఇంటికి తీసుకెళ్ళారా? ఇంటికే పోయావా? పోన్లే, తగ్గిందా ఇప్పుడు? పోన్లే, మంచిది. ఇంకేమన్నా ఉండే, లేవండయ్యా. నాకు ఏ రోగం లేదన్నాళ్ళు లేచి నిలబడాలి. వాళ్ళు ఎవరిద్దరు లేచి వస్తున్నారా, పోతున్నారా? పోతున్నారా బాబా? ఎవరు లేరా? అందరికీ ఏదో చిన్న చితకో ఉన్నాయా? అది ఏంటి అసలు డిఫెక్ట్ ఎలా వచ్చిందంటారు? దేవుడు ఏమైనా చేశాడా? దేవుడు రోగాన్ని సృష్టించాడని ఎవరైనా చెప్పగలరండి? చెప్పగలరా? దేవుడు ఇప్పుడు రోగాన్ని సృష్టించడండి. వైరస్ని సెల్ ఫోన్ కంపెనీ వాడు సృష్టించడు. వైరస్ని ఈ ల్యాప్టాప్ తయారు చేసినోడు సృష్టించడు. అది బయట నుంచి వస్తుంది. అలాగే దేవుడు నీకు ఏ వైరస్ని సృష్టించి లోపలికి పంపించి నిన్ను చంపాలనో నిన్ను నాశనం చేయాలని ఆయన అనుకోలేదు. ఒక ప్రోడక్ట్కి ఒక టైం ఇచ్చాడు. ఆ టైం గడిచే కొలది దాని యొక్క సత్తువ మెల్లిగా తగ్గుతుంది. అలా తగ్గి కణజాలం చచ్చిపోద్ది. ముసలాళ్ళు అవ్వడానికి గల కారణం ఏంటంటే లోపల ఉన్నటువంటి కణాలు రోజు రోజుకి చచ్చిపోతుంటాయి. డెడ్ సెల్స్ అంటారు వాటిని. అవి చచ్చిపోతూ ఉండగా మన అందం తగ్గిపోద్ది. అలా అందం తగ్గిపోయి సత్తు తగ్గిపోయి చివరికి వెళ్ళేసరికి ప్రోడక్ట్ ఆగిపోద్ది. అది ఎక్స్పైరీ డేట్ అది. కానీ చిన్న వయసులో, తక్కువ వయసులో, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎందుకు చాలామంది చనిపోతున్నారు? ఎందుకు చాలామంది లోకాన్ని విడిచిపెడుతున్నారు? ఎందుకు మనం హాస్పిటల్స్కి పరిమితం అవుతున్నాం? ఎందుకు మనం ఆహారం కాకుండా మందులు మింగి బతకాల్సినటువంటి పరిస్థితులు మనందరి జీవితాల్లో కనబడుతున్నాయి? దీనికి కారణం ఏంటి అని బైబిల్ని అడిగితే బైబిల్లో చాలా విశేషమైన సందర్భాలు రాయబడ్డాయి. విశేషమైన సందర్భం. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే బైబిలు ఏ డౌట్ అడిగినా చెప్పేస్తుంది. మనం అడగమంతే. నేను అడుగుతాను కాబట్టే నా ప్రతి ప్రసంగం, చాలామంది కామెంట్లు పెడుతుంటారు, చాలా డిఫరెంట్గా మాట్లాడతారు అన్నయ్య మీరు. నేను దేవ సహాయం అంటున్నాడు. అన్నయ్య థియాలజీలో కూడా ఎక్కడా వినలేదన్నయ్య నిన్న పొద్దున నువ్వు చెప్పిన పాయింట్ అంటున్నాడు. థియాలజీలో ఎక్కడా వినలేదని చాలా తిరిగి వచ్చాడు దేవసాయం అనే ఆయన. ఉన్నాడు ఇక్కడ, లేడా? అదిగో ఆయన మహానుభావుడు. వాళ్ళ స్కూలీలో వెళ్ళను. సో ఈయన తమ్ముడు అంటాడు, అన్న అసలు చాలా చూశాను కానీ అసలు నిన్న చెప్పిన టాపిక్ అయితే ఎక్స్ట్రాడనరీ అన్న అంటున్నాడు. నేను పొద్దున మాట్లాడింది. సో ఎందుకు అంటే బైబిల్ నేను చదివే విధానం కానివ్వండి, నేను చదివే కోణం కానివ్వండి అలా ఉండి. నేను చెప్పాను కదా, మొన్న చెప్పాను, నాకు పిచ్చి ఇష్టం బైబిల్ అంటే. చాలా ఇష్టపడి చదువుతా. ఇష్టపడి చదివి మూఢత్వంలోనికి మాత్రం వెళ్ళను. నాకు ఏ డౌట్ వచ్చినా ఆగిపోతాను కొన్నాళ్ళు అవసరం అయితే, నాకు దొరికేంత వరకు. అంతే తప్ప నాకు నచ్చినట్టు వక్రీకరించేసి ఏదో సిద్ధాంతం తీసుకొచ్చేసి కలిపి చెరిపేసి వినేవాళ్ళు ఉన్నారు కదా అని నమ్మించేసే ప్రయత్నం చేయటం నాకు ఇష్టం ఉండదు. అలా చెప్పే వాళ్ళతో కూడా నేను అసలు ఏకీభవించలేను. అంటే ఆ సబ్జెక్ట్కి ఏకీభవించలేను. అది మీరు అది అర్థం చేసుకోండి. రైట్. ఇప్పుడు మనం పాయింట్కి వెళ్తే అసలు ఏంటి ప్రాబ్లం తండ్రి? నువ్వు మంచి ప్రోడక్టే కదా ఇచ్చావు, గుడ్ ప్రోడక్ట్ ఇచ్చావు. మెతూషెలా ఎన్నాళ్ళు వాడాడు ఈ ప్రోడక్ట్? 900, అందులో 69 కూడా ఉండట్లేదు మనకి. 960, అదే అంటున్నాను మరి. అందులో పై 69 ఉన్నాయా మనకి? పై 69 కష్టమైపోతుంటే 969 సంవత్సరాలు ఎలా వాడేవయ్యా బాబు నువ్వు దీన్ని? అప్పుడప్పుడు చూడండి, ఒక ఆయన, మన రాజుగారు ఉన్నారా, మన రాజుగారు, రాజమండ్రి రాజుగారు, ఆయన దగ్గర బండి ఉంటుంది చూడండి. అతి పురాతన కాలపు వస్తువు అది. అది మీకు ఎక్కడ దొరకదు ఆయన దగ్గర తప్ప. ఆ బండి 20 ఏళ్ల నుంచి అలాగే వాడుతున్నాడట ఆయన. మ్యూజియంలో పెట్టాలి ఏదో రోజు. 20 సంవత్సరాల నుంచి వాడుతున్నావా మహానుభావ అన్నాను నేను మధ్య.
అవునండి, చాలా జాగ్రత్తగా వాడతానండి నేను అంటున్నాడు. అంటే అదే బండి సంవత్సరానికి బోరుకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలకు బోరుకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు బోరుకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన లైఫ్ అయిపోయి ఉంటుంది దానికి లెక్కన. లైఫే 15 ఏళ్ళు. కంపెనీ వాడికి కూడా ఆశ్చర్యం కలిగించేలా వాడుతున్నాడు మహానుభావుడు కదా. అన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నానండి నేను ఆయన అంటే నేనే షాక్ అయ్యా. అంటే అంత జాగ్రత్త పరుడు, అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. టైం టు టైం మెయింటెనెన్స్ అనమాట. ఇంకది అంత టైం టు టైం మెయింటెనెన్స్ చేసేటప్పుడు వస్తువు ఏమవదు, పాడవదు. అందుకే మన్నికకు రిలేటెడ్గా వాడే పదం మెయింటెనెన్స్. అర్థమవుతుందా? మన్నికతో పాటు రిలేటెడ్గా వాడాల్సిన మరో పదం ఏంటి? మెయింటెనెన్స్. ఇప్పుడు బాడీకి మెయింటెనెన్స్ ఉందా లేదా? ఎందుకు లేదండి, బాడీకి మెయింటెనెన్స్ లేకపోవడం ఏంటండి? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలండి, 3-4 గంటలు ఉండాలండి, అక్కడ పేస్ట్లు వేయించుకోవాలండి, ఫేస్ ప్యాక్లన్నీ, ఐబ్రో షేప్స్ చేయించుకోవాలండి, లిప్స్టిక్ చేయించుకోవాలండి, మరి ఇవన్నీ మరి మెయింటెనెన్సే కదండి. ఆ మెయింటెనెన్స్ కాదమ్మా, అర్థమైందా? నేను చెప్పేది ఆ మెయింటెనెన్స్ కాదు. మరి ఏ మెయింటెనెన్సు? ప్రొడక్ట్ సరిగా ఉపయోగపడాలంటే దాని విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నావా లేదా? ఆ సరైన జాగ్రత్తలు ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్కి ఏం కావాలి? ఛార్జింగ్ నెంబర్ వన్ తగిన ఆహారం. నెంబర్ 2 తగిన శ్రమ. అది వదిలేస్తారు మరి. తగిన వ్యాయామం లేదా శ్రమ. నెంబర్ 3 తగినంత నీరు. నెంబర్ 4 తగినంత నిద్ర. ఎన్ని వచ్చాయి మనకి? 4 వచ్చాయి. ఈ 4తో పాటు మానసిక ప్రశాంతత, అది ఇంకా ఇంపార్టెంట్. అది ఒక్కటి లేకపోతే ఈ 4 నాశనమే. సో నెంబర్ 1 ఏం చెప్పుకున్నాం? మొదటిది తగినంత ఆహారం, తగిన ఆహారం. నెంబర్ 2 తగిన వ్యాయామం లేదా శ్రమ. నెంబర్ 3 తగినంత నీరు. నెంబర్ 4 తగినంత నిద్ర. నెంబర్ 5 మానసిక ప్రశాంతత. అంటే లోపల డేటా కార్డు కరప్ట్ అయిపోకూడదు. డేటా కార్డు కరప్ట్ అయిపోతే సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయిపోద్ది. సో డేటా కూడా బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి డేటా ఇప్పుడు కూడా. ఈ 5 కూడా ఈ బాడీకి మామూలు కామన్ నీడ్స్ అండి. ఇవి కామన్ థింగ్స్ అంటారు వీటిని. ఈ 5 బాగుంటేనే బాడీ బాగుంటుంది. కానీ చాలామంది ఎక్కడెక్కడ తప్పులు చేశారు అని అంటే, చాలా విషయాల్లో తప్పులు చేసేవాళ్ళు ముందు చేసే తప్పు ఆహారం దగ్గర చేస్తారు. బాడీలో 75% వాటర్ ఉంటుంది, 25% మ్యాటర్ ఉంటుంది. అంటే ద్రవ పదార్థం 75% అయితే ఘన పదార్థం 25%. కానీ మనకు బాడీకి కావాల్సిన ఆ వాటర్ మనం అందించాం. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎంత నీరు తాగాలంటారు? దాదాపు రోజుకి 4 లీటర్లు. మీరు ఎంత 4 లీటర్లు తాగుతారా? మీలో చాలామంది తాగరు. ఏదో రోజు వస్తారు, కిడ్నీలు పాడైపోయాయండి, ప్రార్థన చేయండి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా కిడ్నీలు పాడైపోయినాయి ప్రభా, ప్రార్థన చేస్తున్నాను ప్రభా, మరి ఇచ్చే ప్రభా అంటే ఏమంటాడు? అరే నీకు మంచి ప్రోడక్ట్ ఇచ్చాను రా, నువ్వు పాడు చేసుకుని వచ్చావు, ఇంకెవ్వనో బయటికి పో అంటాడు. ఏం చేస్తావు అప్పుడు? ఇప్పుడు గ్యారంటీ వారంటీ అని ఉంటాయి మనకి కొన్నప్పుడు. వేటికి ఉంటాయి గ్యారంటీలు వారంటీలు? కింద ఉంటాయి రూల్స్. నేను గోడకేసి కొడతా, ఫోన్ గ్యారంటీ ఇస్తావా అంటే నేను వెనక్కి తిరిగి తొంతా అంటాడు. ఇప్పుడు నువ్వు గోడకేసి కొడతానో, సబ్బు నొరగలో ముంచేస్తేనో, మీ పిల్లాడికి ఇచ్చినప్పుడు వాడు అట్టా చెమ్మాల ఆట ఆడుకునేటప్పుడు మప్పులెట్టుకుంటేనో ఫోన్లు గ్యారంటీలు ఉండవు. వందనంగా వాడుకుంటేనే ఏముంటుంది? గ్యారంటీలు ఉంటాయి. సో మనం వందనంగా వాడం, వాటర్ తాగాలి, కానీ ఎవ్వరు వాటర్ మీద దృష్టి పెట్టరు, తాగరు. అలాగా తినేయడం వరకే మన పని. సరే, ఇక తిండి విషయానికి వద్దాం. అన్నిటికంటే ముఖ్యమైనది తిండి. ఈ తిండి విషయానికి వస్తే, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తిండి విషయంలో చాలా కరెక్ట్ ఫుడ్ తింటానండి, ఎక్కడ జంక్ ఫుడ్ జోలికి వెళ్ళను. నేను చాలా కరెక్ట్గా తింటాను, ఎక్కడ చెత్త తిండి తినను. నేను చాలా కరెక్ట్గా ఉంటాను. ఫుడ్ అంటే
ఇంకంతే, ఇంట్లో ఆహారం తప్ప, ఒకళ్ళు బయటికి వెళ్తే తప్పని పరిస్థితులు ఎప్పుడైనా అప్పుడప్పుడు తప్ప, ఇంకా దాని మీదే బేస్ అయి నేను బతకను అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. బిర్యానీ లేకపోతే చచ్చిపోయే రోజులు ఇవి. మా దగ్గర ఉన్నారు కొంతమంది పనికిమాలిన వాళ్ళు, చచ్చిపోతారు. ఇంకా బిర్యానీ అంటే చచ్చిపోతారు. నేను చెప్తున్నాను కదా, చచ్చిపోతారు. ఒక రోజు లేకపోతే గిలగిలా కొట్టేసుకుంటారు కింద పడి. పోనీ ఇంట్లో వండించుకుంటారా అంటే ఇంట్లో సెట్ అవ్వగా, మనకు బయట వెళ్ళి అజినమోటోలు, ఆ మోటోలు, ఈ మోటోలు, టేస్టింగ్ సాల్ట్లు, చెత్త చెదారం అన్నీ వేసేసిన తర్వాత అక్కడ టేస్ట్ బాగుంటుంది, అదే తినాలి. ఎర్రగా ఉండాలట, రంగేస్తాడు. క్యాన్సర్లు రావడానికి ఫుడ్ కలర్స్. ఒకడు అంటాడు కదా వచ్చి, నాకు ఏ అలవాట్లు లేవండి, మందు తాగనండి, బీడీ కాల్చనండి, సిగరెట్ కాల్చనండి, ఏ అలవాట్లు లేవండి, క్యాన్సర్ వచ్చిందండి బాబు, ఎందుకు అర్థం కాలేదు అన్నాడు. ఏం తింటావు? బయట తింటావా? తింటానండి. ఏం తింటా? మిరపకాయ బజ్జీలు తింటానండి, నూడిల్స్ తింటానండి, చెత్త తింటానండి, చెదారం తింటానండి, రంగులేసి అన్నీ తింటానండి. అవి చాలరా నాయన, ఇంక క్యాన్సర్కి ఇవి అక్కర్లే, అవి చాలు. ఒకే నూనెలో 100 రోజులు వేపుతారండి, అదే నూనె మళ్ళీ 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 అదే నూనెలో వేసిన బజ్జీ లొట్టలేసుకుంటూ తినేస్తానండి అంటే చాలు క్యాన్సర్ రావడానికి. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా ఇది నీకేమైనా బాగుందా ప్రభువా, నాకు క్యాన్సర్ ఇస్తావా ప్రభువా నువ్వు? నేనేం పాపం చేశాను ప్రభువా, నీకోసం బతుకుతూ రోజుకి 24 సార్లు తింటున్నాను కదా ప్రభువా, గంటకోసారి, అయినా కూడా నాకు క్యాన్సర్ ఇస్తావా ప్రభువా నువ్వు అని దేవుడిని అడుగుతాం. శరీరానికి ఒక పద్ధతి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు వాడేయడానికి కుదరదు. తిండికి ఒక వేళ పాళ పద్ధతి పాడు ఉంటుంది, ఒక టైం ఉంటుంది, ఆ టైంకి తినాలి. కానీ మనం ఇప్పుడే తింటాం, గంట తర్వాత మళ్ళీ ఇంకోటి ఎవడో ఏదో ఇస్తే అదే చేస్తాం, లోపల ఇంకొక అరగంట తర్వాత ఎక్కడికి వెళ్తే ఆడిస్తే అదే చేస్తాం. పెళ్లి చూపులకు కానీ వెళ్ళారంటే ఇంటింటికి వేస్తానే పోతారు, ఒక కార్డు వాళ్ళకి వాడేస్తారు, వాళ్ళు ఇచ్చింది వీళ్ళ కడుపులో వేసేస్తుంటారు. వద్దనరు, లోపల లేదండి అసలు ఖాళీ, ఎలా కుదురుతుందండి అంటే ఆడేం బలవంత పెట్టాడు కదా, లేదు తినాలి తినాలంటే ఒకటి ఇక్కడ ఒకటి స్వీటు, అక్కడ ఒక హాటు, అక్కడ ఒక స్వీటు, ఇక్కడ ఒక హాటు, సాయంత్రానికి పూటు. ఇంక రోజు ఇదే పద్ధతి అయితే దానికి రెస్ట్ ఎప్పుడు, అది ఎలా పనిచేస్తుంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఆయన చెప్పాడు బైబిల్లో, కానీ దేన్ని మనం పట్టించుకోలేము. చూడండి ఒకసారి గ్రంథం తెరిచి చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? సామెతల గ్రంథం 23:20, ద్రాక్షారసము తాగేవారితోనైనను మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకు. అంటే ఇద్దరు ఒకటైనా దేవుడి దృష్టిలో? చెప్పండి, మన దేవుడి దృష్టిలో ఇద్దరు ఒకటైనా కాదా? ఒకటే. కానీ మనం ఎవరిని పాపులుగా పరిగణిస్తాం? చెప్పండి, ఎవరిని పాపులుగా పరిగణిస్తాం? ద్రాక్షారసం తాగేవాడిని మాత్రమే పాపిగా పరిగణిస్తాం. రోజు మాంసం తినేవాడిని మాత్రం మనం పాపిగా పరిగణించాం. కానీ దేవుడు అంటాడు, అరే రే నా ప్రోడక్ట్ రా, పాడు చేయకరా నా ప్రోడక్ట్ రా. పిల్లాడు ఇంటికి వెళ్ళి సోనీ టీవీ మీద కంకర్రాయి తీసుకు గీతలెట్టేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? దెప్ప ముగ్గిపోద్ది. ఏంటి ఇంత మంచి సోనీ టీవీ మీద రాయి తీసుకెళ్ళి గీతలు పెట్టేస్తావా, ఇలా ఇష్టం వచ్చినట్టు గీతలు పెట్టేస్తావా, తప్పు కదా అంటాం కదా. అంటావా? ఒక పక్క ఎక్సలేటర్ తొక్కేస్తూ ఒక పక్క బ్రేక్ తొక్కేస్తూ రైమని ఇంజిన్ రేజ్ చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? ఒకటి పీకుతామా పీకమా? పీకుతాం. స్పీడ్కి వెళ్ళి గతుకులో పడేసాడు అనుకోండి, నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు డెప్ ముగ్గిపోతుంటుంది మా పక్కన ఉన్నోడికి. ఆ గతుకులో పడేస్తే నాకు ఇష్టం ఉండదు, అలా పడేస్తే బండి పోద్ది. మరి ఆ తర్వాత మనం 20,000 30,000 పెట్టాలి. ఎక్కడ పెడతాం? వాడేటప్పుడు పద్ధతిగా వాడాలి. గతుకొచ్చింది ఎలా వెళ్ళాలి? మెల్లిగా దింపుకొని, ఒకటిలోకి రెండులోకి వచ్చి మెల్లిగా దింపుకొని స్లోగా వెళ్ళాలి. ఈమని గుడ్డెద్ది చేలో పడ్డట్టు పోతే ఆ గతుకుల్లో టపా టిప్పా టపా పోతారు. అక్కడికి వెళ్ళి పెడుతుంటారు పెట్టుబడులు, 20,000 30,000 40,000 పెడుతుంటారు. అది పోయండి ఇది పోయండి, చాసి సిరిగిపోయిందండి, బీటలు వచ్చేసినాయి అని అంటాడు. ఆవిడ ఏం చేయగలం? ఏం చేయలేం కదా. సో అంటే ఒక వస్తువు మెయింటెనెన్స్ ఉంటుంది, వాడే విధానం ఉంటుంది. మాంసం హెచ్చుగా తినేవాడితో ఏం చేద్ది అంటున్నాడు దేవుడు? అసలు వాడి జోలికి వెళ్ళకనైనాడు, పాపి నాయన నా దృష్టిలో. ఎందుకు ప్రభు వాడు పాపి అంటే నాయన నేను ఇచ్చిన ప్రోడక్ట్ని ఎలా వాడుతున్నాడు చూసావు నాయన, వాడు ఎలా వాడుతున్నాడు చూసేవాడు. ఈ ప్రోడక్ట్ వాల్యూ తెలిసేవాడికి, అసలు ఎందుకు ఇచ్చానో తెలిసేవాడికి, నేను ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చానో వాడికి తెలుసా, ఈ దేహంతో నా కోసం ఏం చెయ్యాలో వాడికి తెలుసా? తెలీదు. తెలిస్తే అలా వాడతాడా? ఏమండి, అప్పుడప్పుడు మీరు మీ బంగారపు వస్తువులు వెండి వస్తువులు ఎరివిస్తుంటారు, ఇస్తుంటారా? ఎవరా చెప్పండి? ఇస్తుంటారు కదా. పక్కింటి వాళ్ళు అడుగుతారు, ఏమండి అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చారండి, నెక్లెస్ ఇవ్వండి అన్నారనుకో, ఇస్తారు. ఏమని ఇస్తారు? ఏమండి బాబు మా ఆయన ఎక్కడో ఎండనక వాననక కష్టపడి చేయించాడు, సంవత్సరాలు కష్టపడితే కానీ చేయించడానికి అవ్వలేదు, ఇందులో
మువ్వలు ఉన్నాయి, కాదు అవి ఏమంటారు, స్టోన్స్ ఉన్నాయి, ఇంకేంటది, ముత్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వేసేసి మళ్ళీ జాగ్రత్తగా ఇది పెట్టిలో పెట్టేసి మళ్ళీ జాగ్రత్తగా ఇచ్చేయండి అంటారు. ఇచ్చాక కూడా మనసంతా ఎవరి మీద ఉంటుంది? దాని మీద ఉంటుంది. ఇది శుభ్రంగా తెత్తదో తేదో అసలే పెళ్లి కూతురు తింగరదే, అది వాడేది ఎలా వాడుతుందో ఏంటో, ఆ మొగుడు మాయలో పడిపోయి ఆ దండలు అవి మీద వేసేసుకుని పీకేసి ఏమైనా పొళ్ళు ఓడగొట్టేద్దేమో అన్న ఆలోచనతో ఇంకా అవసరం అయితే బెల్లం చుట్టూ ఏగ తిరిగినట్టు ఆ పెళ్లి కూతురు చుట్టూనే తిరుగుద్ది వెళ్ళి కదా. ఎందుకట? వస్తువు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా భయం ఉంటుంది. ఎలా ఇవ్వాలి? జాగ్రత్తగా ఇవ్వాలి. మనకు పలానా ఆయన ఇచ్చాడు వస్తువు, ఎలా ఇవ్వాలి? జాగ్రత్తగా ఇవ్వాలి. ఇప్పుడు మనం చాలా వస్తువులు అద్దెకి తెచ్చుకున్నాం. ఆ కూలర్లు, ఈ వెనకాల ఉన్న స్క్రీన్లు, ఈ సౌండ్ సిస్టమ్, ఇవన్నీ అద్దెకి తెచ్చుకున్నాం. ఎలా ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. ఓ కూలర్ పగలగొట్టేసి పట్టుకెళ్ళాను అనుకోండి, అదిగో మహేంద్రవాడ విజయదుర్గ సప్లయర్స్ కూడా ఇచ్చాడట. పట్టుకెళ్ళి ఒక కూలర్ పగలగొట్టేసి పట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి, ఏమంటాడు అప్పుడు? ఏమండి మేము ఇచ్చేటప్పుడు ఇలా లేదండి, ఇది మీరు పగలగొట్టేశారు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి, లేకపోతే కొత్తది తెచ్చేవ్వండి అంటాడా? మరి దేవుడు అంటానుకుంటున్నావా? నీ నోటి మాటకే లెక్క ఉందట ఆయన దగ్గర. నువ్వు పాడు చేసినా కూడా లెక్క ఉంటుంది. అందుకే దేహము దేవుని ఆలయం గనుక ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అది సంఘాన్ని ఉద్దేశించింది కదండి అని అనకండి. ఆ సంఘాన్ని ఉద్దేశించింది, అలాగే శరీరాన్ని ఉద్దేశించింది కూడా. శరీరం విషయంలో కూడా అదే చెప్తాడు. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే, ఎవడైనా నువ్వు దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. సంఘాన్ని పాడు చేసినా పాడు చేస్తాడు. ఎందుకంటే ఆత్మీయంగా సంఘం శరీరం, భౌతికంగా ఇది మన శరీరం. ఈ దీనికి శిరస్సు ఏమో మనం, ఈ దీనికి శిరస్సు ఎవరు? మనం. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆత్మీయంగా అది శరీరం అయితే, భౌతికంగా ఇది శరీరం. ఆ శరీరానికి ఈ శరీరం ఉపయోగపడాలి. ఆ శరీరానికి ఉపయోగపడాల్సింది ఏది? ఈ శరీరం. అందుకే ఈ శరీరాన్ని పాడు చేసినా దేవుడు ఒప్పుకోడు. జాగ్రత్తగా వాడాలి. హ్యాండిల్ విత్ కేర్. ఏం తింటున్నావో జాగ్రత్త, ఏం తాగుతున్నావో జాగ్రత్త, ఏం చేస్తున్నావో జాగ్రత్త. వాడేయకూడదు ఇష్టం వచ్చినట్టు. అప్పుడప్పుడు కొంతమంది, అన్న అస్తమాన పొట్ట గురించి అనకండి అన్న, బాధగా ఉందన్న అంటున్నాడు బాగున్న కుర్రాడు. ఒరే నేను బాగు చేయాలని అన్నాను తప్ప నేను ఏమైనా కించపరచాలని అన్నా? నేను బాడీ షేమింగ్ చేశాను? నేను కాదు కదా. నువ్వు బాగుంటే నాకు ఆనందం. నువ్వు ఫిట్గా ఉండు, నిన్ను వేదిక మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి, చూడండి తమ్ముడు ఎంత ఫిట్గా ఉన్నాడని చూపిస్తా. నువ్వు బలంగా పని చేస్తావు, నువ్వు కష్టపడి పని చేయి, శ్రమపడి పని చేయి, చూడండి అలుపు సలుపు లేకుండా భలే పని చేస్తాడని నా తమ్ముడు అంటాను. అండ్ నువ్వు నాకు అలా ఉంటే నాకు కావాలి, నాకు ఇష్టం అలాగా. నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుని ఏలి అట స్థూలకాయుడట. ఎలాంటివాడో చూడండి. ఏలి గురించి ఒకసారి రాయబడింది చూడండి. ఏలి గురించి సమూయేలు మొదటి గ్రంథం 4:17-18 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 4:17-18 వచనాలు. అందుకు అతడు పారిపోయి 18 చదవండి. ఏలి కోడలకు ఫీనెహాసు భార్యకు అప్పటి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు. మామ ఎలా చనిపోయాడు చూడండి. 18 వచనం. దేవుని మందసం మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాడు. వెనక పడితే మెడ ఇరిగిపోద్దా? మీరు ఇప్పుడు వెనకబడ్డారనుకోండి, కుర్చీల నుంచి మెడ ఇరిగిపోద్దా? ఎందుకు ఇరగదు? అసలు మెడ ఇరిగిపోవాలంటే పైన ఏముండాలి చెప్పండి? ఎక్కువ బరువు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కువ బరువు ఉందనుకోండి, ఇలా పడగానే మెడ ఏమైపోద్ది? పట్మని ఇరిగిపోద్ది. ఎందుకంటే బరువు పైన ఎక్కువైపోయింది, కింద తక్కువైపోయింది. కింద అల్పంగా ఉంది, పైన బరువు ఏమైపోయింది? ఎక్కువైపోయింది. అందుకని పడగానే మెడ ఇరిగిపోయింది. అందుకే అక్కడ ఏం రాశాడు చూడండి. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహి అయి ఉండేనన్నాడు. బహుస్థూలదేహట అంటే ఒబెసిటీ అంటారు దాన్ని. ఒబెసిటీ అనేది కూడా ఒక వ్యాధే. అసలు ఎందుకు వస్తుంది ఒబెసిటీ అంటే, వేళాపాళ లేకుండా, శరీరానికి శ్రమ పెట్టకుండా, బ్యాంకులో వేస్తున్నాం తప్ప తీర్చలేదనుకోండి, ఏమవుతుంది? నిలవ ఏమవుతుంది? పెరిగిపోద్ది. నేను బ్యాంకులో వేస్తాను తప్ప తీనండి అంటే నిలవ పెరిగిపోద్ది. ఆ నిలవ పెరిగిపోయిన తర్వాత రోగం వచ్చేస్తుంది. రోగం వచ్చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా ఏంది ప్రభువా ఇలా చేసావు? నీ సేవలో ఉన్నాను కదా ప్రభువా అంటారు. కొంతమంది అంటారు, ఏమండి శరీరం కేవలం నిష్ప్రయోజనం కదండి, మరి ఇంకా శరీరం కేవలం నిష్ప్రయోజనం బైబిల్ చెప్పింది కాబట్టి శరీరం గురించి ప్రసంగం చేస్తారటండి మీరు అంటారా? శరీరం లేకుండా దేవుని పని జరుగుద్దా? అసలు శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? పని చేయడానికైనా?
పని చేయడానికనే. ఈ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించమన్నాడా లేదా? అంటే గిఫ్ట్గా ఇమ్మన్నాడా లేదా? గిఫ్ట్ ఎలాంటి గిఫ్ట్ ఇస్తావు దేవుడికి? మంచి గిఫ్ట్ ఇస్తావా, చెడ్డ గిఫ్ట్ ఇస్తావా? ఇప్పుడు రాత్రి పెళ్ళిళ్ళు చేసేసుకుంటామని చాలామంది అమ్మాయిలు లేచారా లేదా? లేచారు. మీ శరీరాన్ని మీరు అందంగా ఎందుకు కాపాడుకుంటారు చెప్పండి? రేపొద్దున్న వస్తాడు నా రాజు అంటావు కదా, ఆ రాజు వచ్చినప్పుడు నేను చూసుకున్నప్పుడు ఆహా ఎస్తేరు ఎంత అందంగా ఉందో అనుకోవాలని నువ్వు నీ శరీరాన్ని జాగ్రత్తగా ఏం చేస్తావు? కాపాడుకుంటావు. అలాగే కుర్రాళ్ళు కూడా ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారంటే అమ్మాయి చూడగానే ఇంప్రెస్ అయిపోవాలండి. బాబా భలే ఉన్నాడు మా కుర్రాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు బాబు అని ఇంప్రెస్ అయిపోయి ఈడే కావాలని కూర్చోవాలి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి అని వీడు జాగ్రత్త కాపాడుకుంటాడు శరీరాన్ని. ఎవడైనా చేసేది అదే కదా. మరి ఒక అమ్మాయి కోసం నువ్వు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు, ఒక అబ్బాయి కోసం నువ్వు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నప్పుడు, నీ దేవుని కోసం నువ్వు శరీరాన్ని ఎందుకు జాగ్రత్తగా కాపాడుకోవు? ఈరోజు వేదిక మీద ఉండి నేను అడుగుతుంటే నీకు నొప్పిగా ఉంటే, రేపొద్దున ఇదే మాట నేను దేవుడు అడిగితే నీకు ఎలా ఉంటుంది చెప్పు? అయినా మా శరీరం ఎందుకంటే సజీవయాగంగా నాకు సమర్పించు. ఎందుకట? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువు. ఆ మాట ఏమనుందో అక్కడ? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువు. ఏమని వ్రాయించాడు అక్కడ? అయినను శరీరం కేవలం నిష్ప్రయోజనం ఉన్న బైబిలే, ఆ అపోస్తలులే ఏమని చెప్తున్నారో చూడండి. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమైంది. ఎంత సెమినార్ జరుగుతుంది ఇక్కడ, నేను మంచం పట్టాను అనుకోండి మొదటి రోజే, ఏం చేస్తారు చెప్పండి? పని బాగా జరుగుద్దా, కొంత ఆగుద్దా? మొత్తం మీద ఏదో జరుగుద్ది కానీ కొంత ఆగుద్దా, బాగా జరుగుద్దా? అన్నయ్య డబ్బులు, అన్నయ్య వాడికి 50,000, అన్నయ్య వీడికి 30,000 కొట్టండి అంటే కొట్టడమేనా పని? ఇంకా అన్నయ్య అక్కడ అలా అయింది, అన్నయ్య ఇక్కడ ఇలా అయింది, వాడు అలాగా, వీళ్ళు ఇలాగా, ఫోన్ చేయి అంటే చెయ్యాలి. సో కాబట్టి ఒక నాయకత్వాన్ని వహిస్తున్నాం కాబట్టి, నాయకుడిగా వ్యవహరిస్తున్నాం కాబట్టి బాగుండాలా లేకపోతే మంచం పట్టేయాలా? మంచం పట్టేస్తే పనులు జరుగుతాయా? ఇంట్లో మా నాన్న మంచం పట్టాడు అనుకోండి, మొత్తం పనులన్నీ ఏమైనట్టు? ఇంటి పనులన్నీ ఆగిపోయినట్టు. ఎందుకంటే యజమాని ఆయన, ఇంటికి యజమాని బాగుండాలి ఎప్పుడు కూడా. అలాగే నీ ఒంటికి యజమాని ఎవరు యజమాని? దేవుడు. మరి యజమాని నిన్ను వాడుకోవాలనుకుంటే నువ్వెలా ఉండాలి? బాగుండాలి. అందుకే ఇక్కడ పౌలు మహాభక్తుడు అంటున్నాడు, శరీరమును బట్టి నేను శరీరమందు నిలిచి ఉండుట, అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట చచ్చిపోయినా నాకేం నో ప్రాబ్లం అంటాడు పైన. నాకు చచ్చిపోయినా నో ప్రాబ్లం, నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను చచ్చిపోతే నేను వెళ్ళిపోతాను దేవుని సన్నిధికి. క్రీస్తుతో కూడా ఉండడం నాకు ఇష్టమే, కానీ ఆ అవకాశం ఉంది కదా అని ఇప్పుడే పాడు చేసేసుకుంటే కొన్ని వందల ఆత్మల నాశనానికి వెళ్ళిపోతాయి. సో ఆ ఆత్మలన్నీ రక్షింపబడాలంటే నేను నా శరీరాన్ని ఏం చేయాలట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది భార్యాభర్తలు అందాన్ని ఎందుకు కాపాడుకుంటారు అని అంటే, ఆ అందాన్ని చూసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. అందాన్ని కాకుండా మనిషిని ప్రేమించి మనసును చూసి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, నీ అందం పోయినా వాడు నీతోనే ఉంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ అందం కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా తేడా జరుగుద్దని భయపడుతుంటారు. ఈరోజు సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు అలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, మనుషుల కోసం దేహాన్ని కాపాడుకునే వాళ్ళు ఉన్నారు, మరి దేవుని కోసం దేహాన్ని ఎందుకు కాపాడుకోవట్లేదు, సజీవయాగంగా సమర్పించట్లేదు? ఇదేమన్నా డస్ట్బిన్ ఏది పడితే వేసేయడానికి లోపల? అందుకే అన్నాడు, మాంసము హెచ్చుగా తిను వారితో సహవాసం చేయకు. తర్వాత ఇంకో మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఏమన్నది అక్కడ చదవండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులు ఇస్తారన్నాడు దేవుడు. ఈ వచనాన్ని ప్రతి సేవకుడు దేనికి బోధించారు చెప్పండి? దేనికి? సిగరెట్లకి, చొట్లకి, బీడీలకి, మందుకి, ఇంకేవైతే డ్రగ్స్, కొకైను, హెరైను, బ్రౌన్ షుగరు, చెత్త చెదారం, గంజాయి ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ ఓకే. ఏమంటే అవి మాత్రమేనా ఆహారం కానివి? కురుకురే పిల్లలకి ఎంతమంది పెడతారు చెప్పండి? చెప్పాలి. కురుకురే మా పిల్లలకు పెడతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేస్ మా పిల్లలకు పెడతానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి.
కొట్టు మీద అలాంటి ప్రోడక్ట్స్, కుర్కురే లాంటి ప్రోడక్ట్స్, లేస్ లాంటి ప్రోడక్ట్స్ కొట్టు మీద చాలా దొరుకుతాయి. 5 రూపాయల ప్యాకెట్లు, 2 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి. అవి మా పిల్లలకు పెడతానన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. ఎత్తరే దొంగలరా, మీరు పెడతారు కదా మరే. అదిగో ఒకటి. ఇంకా నిజాయితీ పరులే దేవుడికి ఇష్టం. మార్చుకుంటారని చెప్తున్నాను మిమ్మల్ని, నేను తిట్టడానికి కాదు. నేను ఒకటి ఉప్పాడ వాస్తవ్యులు, రామవరం వాస్తవ్యులు, ఇంకెవరెవరో ఉన్నారు, ఇంకా కాకినాడ వాస్తవ్యులు, ఇంకా అలా ఎవరు, ఏ ఊరు వాళ్ళది, ఏలూరు వాస్తవ్యులు, ఇంకా వైజాగ్ వాస్తవ్యులు, ఇంకా కర్ణాటక. కురుకురే ఆహారం అని మీరు ఏ ప్రభుత్వ సంస్థతో అయినా చెప్పించండి. ఫుడ్ కార్పొరేషన్, ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళతో చెప్పించండి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో చెప్పించండి. అందులో ఉన్నంత సోడియం ఎందులో ఉండదు. లంగ్స్ పోతాయి, కిడ్నీస్ పోతాయి, క్యాన్సర్ కారకం అది. అయినా తినండి అమ్మా కుర్కురే. దానికి మళ్ళీ పనికిమాలిన సినిమా యాక్టర్లు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు, బాలీవుడ్ వాళ్ళు, మన హాలీవుడ్ వాళ్ళు, టాలీవుడ్ వాళ్ళు. ఇస్తాం, మనం పిల్లలకి ఇస్తాం. కానీ అది ఆహారం కాని దాని కొరకు మనం ఏమిస్తున్నాం? రోకలు ఇస్తున్నాం. చాలామంది పిల్లలు ఈ మధ్య క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఎందుకు? కలర్స్ ఉన్న ఫుడ్ పెడుతున్నాం వాళ్ళకి. కలర్స్, రకరకాల కలర్స్ ఉన్నాయి. అంటే అన్ని సందర్భాల్లోనూ ఇదే కారణమా అంటే కాకపోవచ్చు. కొన్ని జెనెటిక్గా జరగవచ్చు. అంటే కొన్ని తల్లిదండ్రులు, హెరిడిటరీ అంటారు దాన్ని, తల్లిదండ్రుల నుంచి సంక్రమించవచ్చు. ఒక పాప అయితే వాళ్ళ నాన్న సిగరెట్ కాలుస్తూ ఉండడం వల్ల, ఆ పొగ ఎక్కువ పీల్చడం వల్ల ఒక పాప క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్. పాప కాల్చలే సిగరెట్, చిన్న పాపే, వాళ్ళ నాన్న కాల్చేవాడు ఇంట్లో, ఆ గాలి పీల్చింది వచ్చింది. అలాగే ఫ్యాక్టరీలు కాలుష్యం పెరిగిపోయింది, ఆ గాలి పీలుస్తున్నాం, రావచ్చు రోగాలు. అంటే బయట నుంచి కొన్ని విధాలుగా రావచ్చు, నేను కాదని అనట్లా. కొన్ని కల్తీ ఆహారం, కల్తీ నీరు తాగుతున్నాం, కల్తీ మందులు వాడేసినటువంటి ఆహార పదార్థాలు లోపలికి పోతున్నాయి, కల్తీ పాలు తాగుతున్నాం. సో అలాంటి టైంలో రావచ్చు. కల్తీ మందులు వాడుతున్నాం, అలాంటి టైంలో రావచ్చు. మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు, చాలా మంచి పరిచర్య చేసేవాడు తమ్ముడు, కలిసి అన్నాడు, అన్నయ్య కిడ్నీలు 2 పోయాయి అన్నయ్య, చాలా ఇబ్బంది పడతాను. ఏంటంటే 10 రోజుల పాటు, 10 రోజులో 15 రోజుల్లో నొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడేసాడట. పెయిన్ కిల్లర్స్ వాడేస్తే కిడ్నీలు పోతాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు, నొప్పి బిళ్ళలు ఎక్కువ వాడకూడదు. వాడేసాడు, కిడ్నీలు పోయాయి. ఇప్పుడు బాధపడుతున్నాడు. ఆయన చేసే పని ఆగిపోయింది. నీ శరీరం ఆగిపోతే నువ్వు చేసే పని ఆగిపోద్ది. వంట దగ్గర వడ్డించాలి, నీ శరీరం బాగుంది కాబట్టి వడ్డిస్తున్నావు. కర్రలు కట్టాలి, నీ శరీరం బాగుంది కాబట్టి కడుతున్నావు. ఈరోజు వేదిక మీద సేవకులుగా మేము అందరం ఉన్నాం. ఎందుకు మేము సేవకులుగా ఇక్కడ మీకు వాక్యం బోధిస్తున్నాం? శరీరాలు బాగున్నాయి కాబట్టి. మంచాలు పెడితే మేము బోధిస్తాం మీకు, మంచాలు పెడితే మిమ్మల్ని నిలబెడతాం. పాటలు పాడే పిల్లలు ఉన్నారు, బాగున్నారు కాబట్టి పాడుతున్నారు. ఆర్కెస్ట్రా వాళ్ళు బాగున్నారు కాబట్టి వాయిస్తున్నారు. అక్కడ ఉన్న టీం అంతా బాగున్నారు కాబట్టి పని చేస్తున్నారు. వంటలు వండేవాళ్ళు బాగున్నారు కాబట్టి, సెక్యూరిటీలు బాగున్నారు కాబట్టి, శరీరాలు బాగున్నాయి కాబట్టి కష్టపడుతున్నాం. ఏ రోజైనా శరీరం మంచం పట్టింది అనుకోండి, ఇక మనం ఎందుకు చెప్పండి? పనికిరాం, దేవుని పని చేయలేము. కాబట్టి మన బాడీని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేతారు? డైలీ కనీసం వీక్లీ ఒకసారైనా డ్రింక్ తాగుతానన్న వాళ్ళు చేయొద్దండి. వీక్లీ ఒకసారైనా నేను డ్రింక్ తాగుతానండి. థమ్సప్, లెమ్కా, స్ప్రైటు, పెప్సీ, చెదార్ చేయొద్దని తప్పలేదు. ఇదివరకు నేను తాగేవాడిని. డైలీ ఒకసారైనా లేదా వారానికి ఒకసారైనా పడద్దండి నాకు డ్రింక్ అన్నవాళ్ళు చూసారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు తొందరలో రోగాలు వస్తాయి, ఏమనుకోకండి, నిజాలు చెప్తున్నాను నేను. అప్పుడు మీరే వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అడుగుతారు. అప్పుడు మీకు ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి పంపిస్తాను. ఏం చేయగలం? డ్రింక్ ఏమైనా ఆహారమా? చెప్పండి, ఎవరితోనే చెప్పించండి డ్రింక్ ఆహారం అని. డ్రింక్ ఆహారం అని ఎవరితో చెప్పిస్తారో చెప్పించండి మీరు. సినిమా యాక్టర్లతో కాదు, వాళ్ళు దొంగలు. వాళ్ళ డబ్బుల కోసం ఏ గడ్డైనా తింటారు, వాళ్ళని వదిలేయండి. డ్రింక్ ఆహారం మంచిది, డ్రింకు కడుపుకు మంచిది అని ఎవరితో చెప్పిస్తారో చెప్పించండి. లివర్ డ్యామేజ్ అయిపోద్ది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి, సో మీ సంతానోత్పత్తి తగ్గిపోద్ది అన్నీ ఉన్నాయి. కానీ మనం డైలీ ఏం తాగుతాం? బిర్యానీ భార్య అయితే డ్రింక్ భర్త అట. కలిపి నుండి అన్నాల ముందు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి, డ్రింక్ భార్య, బిర్యానీ భర్త, నువ్వేమో మధ్యలో పెళ్లి పెద్దవా? డైలీ ఇదే పని మనకి. సో కాబట్టి ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలిగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు
వ్యయపరిచెదరు. శరీరాన్ని మనమే చేతులారా ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పాడు చేసుకుంటున్నాం. కేవలం మత్తు పదార్థాలు లేకపోతే రోగాలు కలిగించే వాటి మీద మాత్రమే దృష్టి పెడుతున్నాం అనుకోకండి. ఇవి కూడా మన దేహాన్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. మాంసం ఎక్కువ తినేసినా మంచిది కాదు, శరీరానికి అస్సలు మంచిది కాదు. అలానే అన్నం ఎక్కువ తినేస్తే ఎక్కువ బలం అనుకుంటారు మీరు. తెల్లన్నం, బాగా తెల్లగా ఉన్న అన్నం మంచిది కాదు, కానీ మనం చచ్చినట్టు అదే తింటున్నాం. ఇదివరకు మన పెద్దోళ్ళు తినే ఆహారాలు ఎంత బాగుండేవో. ముడి బియ్యం తినేవారు దంచుకొని, దంపుడు బియ్యం అనేవారు. ఇప్పుడు అసలు దంపుడు బియ్యం పెట్టండి చాలామందికి ఎక్కదు, అసలు ఒప్పుకోరు. చాలండి ఎర్రగొండ మాకు వద్దండి అంటారు. రుచి పచ్చి లేని ఏంది బతికిదే 20-30 ఏళ్ళు బతుకుతామండి. తినేది ఏదో మంచిగా తిని చచ్చిపోవాలి, కానీ తాగుబోతాడు కూడా అదే చెప్తాడు. నీ పనికి మాలిన డైలాగే ఆడి దగ్గర ఉంది. ఆడేమో తప్పు పడతావు, నువ్వేమో రైట్ అనుకుంటున్నావు. ఏం తేడా లేదు మీ ఇద్దరికి. ఆడంటాడు 20-30 ఏళ్ళు బతుకుతామండి, ఏం బతికేస్తామండి ఎక్కువ కాలం, తాగి పోతాం, ఏమైంది, పోతే పోతాయి లివర్లో, పోతే కిడ్నీలు, తాగుతాం, రోజు గట్టిగా తాగుతాం, ఏముందని అంటాడు ఆడు. ఆయన చూసి పాపాత్ముడు అంటావు. మరి నువ్వో తింటామండి, ఈరోజు కాకపోతే ఎప్పుడు తింటామండి, రుచిగా తినకపోతే ఎందుకండి, పనికి మళ్ళీ బతుకు ఇంకెంతకాలం బతికేస్తామండి, తినాలి కదండి అని ఇష్టం వచ్చినట్టు తినేస్తాం. స్వీట్స్ తింటారా మీరు? రోజుకో స్వీట్ అయినా పడద్దు అన్నవాళ్ళు చేయొద్దండి. రోజుకో స్వీట్ అయినా పడద్దండి అన్నవాళ్ళు. దొంగలందరూ ఉన్నారే బాబు మన దగ్గర, ఆహార దొంగలు. ఎల్డిఎల్ పెరిగిపోద్ది, వేస్ట్ కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది, చాలా ప్రమాదం. కలర్స్ ఉంటాయి అందులో. ఎప్పుడైనా ఇంకా నోరు ఆగట్లేదంటే ఒక ఇంత మొక్క తిని ఆగండి. అది మంచిది కాదు, ఇంకా తప్పదు అనుకుంటే మరి ఎడిక్ట్ అయిపోయాం కదా. డాక్టర్ గారు అప్పుడప్పుడు ఒకటి కాల్ సెంటర్ చూడు, అలాగ ఉంది బోధ. ఏమంటే చేతులు గిలగిలమనిపోతున్నాయండి, కాళ్ళు ఉరికేస్తున్నాయండి బాబు, శివరింగ్ వచ్చేస్తుందంటే చిన్న పెగ్గేరా బాబు అంటాడట. బాగా అలవాటు అయిపోయినాడు డాక్టర్. ఇప్పుడు మానేస్తే నువ్వు చచ్చిపోతారా బాబు, ఏంటి సంవత్సరాల తరబడి బాడీకి దాన్ని అలవాటు చేసావు కాబట్టి చిన్న దాగరా అంటాడు డాక్టర్. అలాగా మీకు కూడా ఎప్పుడైనా కక్కుర్తి పడాల్సి వస్తే అది కూడా మంచి స్వీట్ ఇంట్లో చేస్తేనండి, ఏ బెల్లంతోనో. చక్కెర అధికంగా వాడడం మంచిది కాదు. ఆయన ఉన్నాడా అసలు ఉప్పు తిండు, అడగండి తింటాడేమో. ఎందుకు తిండు? ఉప్పు లేకుండా ఎవడన్నా తింటాడు అసలు? మీలో తింటాడా? ఉప్పు ఎన్ని రోగాలు కలగజేస్తుందో తెలుసా? మరి బైబిల్లో ఉప్పు గురించి మంచిగా రాశారు కదంటే, నిలవాగనానికి అది ఆయన రాసింది. నిల్వ చేస్తుంది తప్ప నీ శరీరానికి మంచిదని చెప్పట్లేదు ఆయన. ఉప్పు నిల్వ చేస్తుంది. ఎంత ఎక్కువ ఉప్పు తింటే అంత రోగం, ఎంత ఎక్కువ చక్కెర తింటే అంత రోగం, ఎంత ఎక్కువ డ్రింకులు తాగితే అంత రోగం, ఎంత ఎక్కువ జంక్ ఫుడ్స్ తింటే అంత రోగం. చాలామంది ఇదేంటి బాబు ఈయన అసలు ఉప్పు తిండేటండి బాబు, అసలు ఎలా తినగలడండి అంటే ఆయనకి అది అలవాటు అయిపోయింది ఆయన శరీరానికి. ఉప్పు తిండి ఆయన. ఎప్పుడైనా ఇంక తగని తప్పని పరిస్థితి లేదు, సెమినార్కి వచ్చారనుకో, మరి అక్కడ ఉప్పు లేకుండా వండుతారేటి. ఇప్పుడు వేసేస్తారు. ఏం చేస్తాడు? ఏదో కొద్దిగా తిని అలాగా ముగించేసి ఇంక తప్పదని అయినా ఒక రోజుకి అనుకుంటాడు అంతే. లేదనుకుంటే మరి కూర తెచ్చుకోవాలి కూడా ఇంటి దగ్గర వద్దున్న ఉండమని. మరి అంతే కదా. సో కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం పాటించడాన్ని బట్టి మీ పిల్లల పెళ్ళిళ్ళకి మీరు ఉంటారు. వినండి బాగా, మీ పిల్లల పెళ్ళిళ్ళకి మీరు ఉండాలా వద్దా? ఉండాలా? మనవల్ని ఎత్తుకోవాలి ఉందా లేదా? ముందే పోవాలని ఉందా? అలాంటప్పుడు మరి ప్రొడక్ట్ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలా వద్దా? చేయాలా. ఒక పాయింట్ చెప్పనా మీకు. అధిక బలం ఉన్న ఏడల ఎంత అన్నాడు? 80, 70, 80. అధిక బలం ఉన్న ఏడల 80. ఇంకా అధిక బలం ఉంటే దేవుడిచ్చిన ప్రోడక్ట్ 120 కూడా ఆగదు. మోషేకు 120 వచ్చాయట. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండం చూడండి. ఆ మాట చదువుతుంటేనే అబ్బా సూపరయ్య బాబు నువ్వు అనుకుంటాను నేను ఆయన గురించి. ద్వితీయోపదేశకాండం 34, 7. మోషే చనిపోయినప్పుడు 120 ఎంత 120. అతనికి దృష్టి మాంద్యం లేదు. ఇప్పటికే ఉంటారు చాలామంది బామ్మలు. ఒక ముసలమ్మ మధ్య వచ్చింది, మా మామండి అన్నాడు. ఎంతరా నాయన అంటే 97 ఉంటాయండి అన్నాడు. 97 ఆశ్చర్యపోయాను నేను. 97 అమ్మా నీకంటే? 97 అండి అంది. నా వంట నేనే చేసుకుంటానండి ఎప్పటికీ అంటుంది. నా పనులు నేనే చేసుకుంటా. చురుగ్గుంది, కర్రముక్కలాగా ఉంది, టకటకటక అనిపోలు చేస్తుంది మామ. 97కి ఇంకా నువ్వు నాటౌట్ మా అమ్మ, మేమేమో ఆల్అవుట్ మా అమ్మ. 97కి ఏమో నువ్వు నాటౌటు, మేము 27కే ఆల్అవుట్. ఇక్కడ కుర్రాళ్ళు ఉంటారు, సత్తా అని అడుగుతారు ఇలాగా.
ఏరా నాయన అంటే నీరసంగా ఉందన్నయ్య, నీ వయసు ఎంత 20 ఏళ్ళు అన్నయ్య, నీ బతుకు తాగలే. 20 ఏళ్ళకా? 20 ఏళ్ళకి కాలు నొప్పులా నీకు? 20 ఏళ్ళకి మోకాలు నొప్పులా నీకు? 20 ఏళ్ళకి లేవలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావా? 20 ఏళ్ళకి నీకంత పొట్టేంతరా బాబు? ఆ పొట్ట ఏం చేసుకుందామని దాచుకున్నావు? ఖర్చు పెట్టేదాన్ని, ఖర్చు పెడితే పోతుంది, అది ఖర్చు పెట్టక పెరిగిపోతుంది. ఖర్చు పెట్టు. నువ్వు సత్తువుగా ఉండాలి అంటే దేవుని పని బాగా చేయగలవు, సత్తువు లేకపోతే దేవుని పని బాగా చేయలేవు. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గుండె జబ్బులు వచ్చాయండి, కిడ్నీ జబ్బులు వచ్చాయండి, ఆ రోగాలు వచ్చి ఈ రోగాలు వచ్చాయంటే దైవాధీనం. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయలేము, కానీ కొంతవరకు మన జాగ్రత్త కూడా ఉంటుంది. మన జాగ్రత్త మనం తీసుకున్నాక అప్పుడు ప్రార్థన చేయండి. ప్రభువా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను ప్రభువా, నీ సహాయం నాకు అవసరం ప్రభువా అని అడగాలి. అంతేగాని నువ్విష్టం వచ్చినట్టు పాడు చేసేసుకుని ఇదేంది ప్రభువా ఎలా చేసావని ఎప్పుడు అనడానికి వీలు లేదు. నెక్స్ట్ చదవండి, ఆ మాట చదవండి, ముగించుకుందాం. అతనికి దృష్టిమాంద్యం లేదు, సత్తువు తగ్గలేదు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇంకా ప్రోడక్ట్ బాగానే ఉంది కానీ దేవుడు తీసిపోయాడు అనమాట. అలా పోవాలండి మనం. పోతే ఎలా పోవాలి చెప్పండి? ప్రోడక్ట్ బాగుండాలి, దేవుడు తీసిపోవాలి. అది సుఖమైన చావు, నిజమైన చావు అంటే. ప్రోడక్ట్ బాగుండాలి, దేవుడు తీసుకెళ్ళిపోవాలి. ఆ టైం అయిపోయింది, వచ్చానైనా ఇంక వదిలేనైనా. కాదు ప్రభా ఇంకా సూపర్ ప్రభా నేను అంటే ఇంకో 40 ఏళ్ళు నడపగలను ప్రభా బండి అంటే అంటాడు. ఇంకో వదిలేరు నాయన, యెహోషువ ఉన్నాడు కదా వచ్చేదా అంటాడు అనమాట. తర్వాత మళ్ళీ పంపుతానులే నిన్ను, అప్పుడు దాకా పరదేశంలో రెస్ట్ తీసుకో. నా కుమారుడు వచ్చాక మళ్ళీ ఏలియా అని ఒక ఆయన పుడతాడు, ఇంకా పుట్టలేదు అప్పటికి. పుట్టాక ఇద్దరు కలిసి వెళ్దిరులే కానీ నీకు ఇంకా పని ఉందిలే కానీ, ఇంకా నీ పని అయిపోలేదు కానీ చేద్దువులే, పరదేశం నుంచి వచ్చి కూడా పని చేద్దువు కానీ నువ్వు ప్రస్తుతానికి చేసిన పని చేయాలని ఆయన. బాడీ బాగున్నా కూడా వచ్చే నాయన ఆయన తీసుకెళ్ళాడు చూడు. అలా ఉండాలి మనం, అలా ఉండాలి. అందుకే మితంగా తినడం నేర్చుకోండి. ఇకినోవా అని జపాన్లో ఒక ద్వీపం ఉంది. ప్రపంచంలో శతాధిక వృద్ధులు ఎవరైనా ఉంటారు అంటే ఇకినోవాలో ఉంటారు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను మీకు. ఒక అందమైన ద్వీపం, అద్భుతమైన ద్వీపం. చూడండి అందరూ 100 దాటేసిన వాళ్ళు. అధిక బలం ఉన్న 70, 80 అని మనకలా సరిపెట్టుకుని నేను 80కి పోతాను బాబోయ్ అని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు. చూడండి ఎలా ఉన్నారో, డ్యాన్సులు వేస్తున్నారు వాళ్ళు. 120 నాట్అవుట్. నువ్వు వెయ్యి డ్యాన్స్ చూద్దాం అలాగా. ఇక్కడ వేదిక మీద కాదు, అక్కడ. అంటే నీ క్యాపబిలిటీ చూపించడానికి వేయగలవా డ్యాన్స్ నువ్వు అలాగా? వాళ్ళు వేస్తున్నారు. ఏంటి అసలు వాళ్ళ ఏంటి ఇంకా అదిగో చూడండి, ఆనందంగా నవ్వుతూ తింటారు. దానికి కారణం వాళ్ళలో ఈగోలు ఉండవు, ఒకళ్ళనొకళ్ళు ప్రేమిస్తారు. నిజం, ఒకరికొకరు సహకరించుకుంటారు, అందరూ ఆప్యాయంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కుళ్ళు కుషిద్దాలు ఉండవట వాళ్ళకి. అందరూ బాగుండాలని కోరుకుంటారట. అందరూ బాగుండాలి. భార్యాభర్తలు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అలా అయిపోయినా అలా ఉన్నారు. మీరు నున్నగా ఉన్నప్పుడు కొట్టి చచ్చిపోతారు కిక్ బాక్సింగ్లు. వాళ్ళు ఒళ్ళిపోయినా కూడా ఎలా ఉన్నారు? ఆనందంగా అన్యోన్యంగా ఒకళ్ళొకళ్ళు తినిపించుకుంటున్నారు. మీ ఆయన ఎప్పుడైనా నీకు తినిపించాడా? అబ్బే ఆడు తినిపోవడం తప్ప నీకేం తినిపిస్తాడులే. మీ ఆవిడ ఎప్పుడైనా నీకు తినిపించిందా? అబ్బే మొహాలు చూడండి ఎలా పెట్టారో, దిక్కుమాల మొక్కలు. ఒకళ్ళు పడి ఒకటి ఏడవడాలి తప్ప మన బతుకుల్లో ఏమీ లేదు. ఆడికి పడి ఆడడం, ఈడికి పడి ఆడడం. ఎప్పుడు మనం వాడు బాగుంటే చూడలేకపోవడం, ఈడు బాగుంటే చూడలేకపోవడం. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎంత బాగుంది ఆలోచన. నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే నేను ఎంతకాలం ఉంటాను, నేను ఎంతకాలం ఉన్నా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మానసిక ప్రశాంతత. చూడండి ఎంత హాయిగా తింటున్నారో వాళ్ళు. వాళ్ళ అన్నంలో ఆకు ముక్కలు ఉన్నాయి చూడండి, వండని ఎక్కువ ఉన్నాయి. మన దాంట్లో నల్లగా మాడిపోని ఎక్కువ ఉంటాయి, నూనెలో ముంచి తీసినవి ఎక్కువ ఉంటాయి, ఉప్పులు కారాలు మసాలాలు వేసేసినవి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు చూడండి జూమ్ చేసి చూపించండి ఎలా తింటున్నారు వాళ్ళు. గడ్డి తిండి బాబు ఇది మేము తినమంటారు. అక్కడ కొంతమంది కూర్చున్నారు మహానుభావులు, కనబడుతున్నారు నాకు. అక్కడ కూర్చున్నారు చూడండి, రిజిస్ట్రేషన్ కౌంటర్లో కూడా కూర్చున్నారు మహానుభావులు. అందులో 2-3 ఉన్నారు. ఈ మహానుభావులకి ఇది ఏమైనా పెట్టామనుకోండి అంటారు, అయ్యో మేము తినలేమండి గడ్డి తిండిది. ఆ గడ్డి తిండి మేము తినలేము. గడ్డి తిండా? నేను జొన్న రొట్టెలు తింటుంటే ఒకడు వచ్చాడు, ఎవరు తింటావా అన్నాను. వద్దండి అన్నాడు. నీకేం కావాలి మరి? నాకు ఇదే కావాలండి. ఇంత ఇది తినొచ్చుగా, తప్పే ఉంది. నాకు ఎక్కదండి. సో వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. ప్రకృతిలో ప్రశాంతంగా బ్రతుకుతారు. కుళ్ళు కుషిత్వం స్వార్థం వాళ్ళలో లేవట. మీ ఆయుష్కు ఏంటయ్యా అంటే
మంచి ప్రోడక్ట్ ఇచ్చాడండి భగవంతుడు సృష్టికర్త. ప్రోడక్ట్ని జాగ్రత్తగా కాపాడుకోవటం. ఆకలి ఇంకా ఉండగానే ఆపేస్తారట, వాళ్ళందరికీ అలవాటట అది. పళ్ళేలు కూడా చిన్న పళ్ళేళ్ళలో తింటారట, మనకులాగా సేటల్లో తినరు. మనకు సేటలో తినడం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. వాళ్ళు తినే పళ్ళేలన్నీ చిన్న పళ్ళేలు. చూడండి ఆ పళ్ళేలు ఎంత ఉన్నాయో. ఎందుకు చిన్న పళ్ళు అంటే తక్కువ పడుద్ది, తక్కువ తింటారు. కడుపుకి ఎంత కావాలో అంత పెట్టి ఆపేస్తారట. 100% ఆకలి ఉందనుకోండి 70 దగ్గర ఆగిపోతారట, లేదా 80 దగ్గర ఆగిపోతారట. 20 అలా ఖాళీ పెట్టుకుంటారట లోపల. ఎందుకంటే ఎక్కువ మనం సాగదీసేస్తాం మంది, అదేమో నడలేదంటది. వాళ్ళేమో తక్కువలో ఆపుతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ మీకు ప్రియమైన దేవుని పిల్లలు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఫుల్గా వేసేసామనుకోండి మిక్సీ తిరుగుద్దా? నిండా వేసేసామని మూత గట్టిగా టైట్గా పెట్టుకుని నిండా వేసేసాం, మిక్సీ తిరుగుద్దా? గ్రైండర్ నిండా వేసేసాం, పప్పు నలుగుద్దా? మరి లోపల పేర్చుకుంటూ పోతే 30 సార్లు ఏమైనా నలుపుద్దండి లోపల. అది మిషనే కదా, నలపాలి కదా, లోపల అరగాలి కదా, కొంచెం నువ్వు నడవాలి కదా, కొంచెం ఏదో కష్టపడాలి కదా, శ్రమ పడాలి కదా. ఏదోటి చేసి శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వు ఏం చేస్తావు? కరిగించు. మీ పిల్లలను చూడు, దేవుని పని బాగా చెయ్యి. నువ్వు ఆరోగ్యంగా ఉండి నాకు అదే ఆనందం. నేను ఏం కోరుకుంటాను తెలుసా? నా సంఘం విషయంలో, అన్నయ్య ఆరోగ్యం బాగలేదు అన్నయ్య ప్రార్థన చేయండి అన్నయ్య అనే వాళ్ళు వస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ప్రభువా ఇలాంటివి రాకుండా మా అంతటా మేము జాగ్రత్త పడితే తర్వాత నీ చిత్తం ప్రభువా, ఇంక మేమేం చేయలేం. తర్వాత నీ చిత్తం. కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం మెడిసిన్ తీసుకోమని చెప్తాడు. మరి మెడిసిన్ అంటే ఆహారం కూడా మనకేంటి? మెడిసినే కదా. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి జాగ్రత్తగా పనిచేస్తుంది బండి. లోడ్ ఎక్కువ వేసాం అనుకోండి లాగుద్దా వ్యాను? ఎందుకు లాగదు? ఓవర్లోడ్ వేసేసాం, ఏమి లాగుతుందండి? ఇక్కడ ఇది ఉందని చిన్న 15 kV జనరేటర్ ఇదంతా నడిపించేద్దామంటే అవుతుందా? అవదు కదా. ఎందుకు అవ్వదు? లోడ్ ఎక్కువైపోయింది. చూడండి, మంచి మంచి ఆహార పదార్థాలు ఇక్నోవాలో తింటారు వాళ్ళు. ఇక్నోవా వాసులు తినే ఆహార పదార్థాలు అన్నీ మంచి తింటారు. మనం ఏమో చెడ్డ తిని డబ్బులన్నీ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటాం. వాళ్ళు మంచివి తిని డబ్బులన్నీ వాళ్ళ ఆనందానికి ఖర్చు పెట్టుకుంటారు. దేవుడిచ్చినవండి ఇవన్నీ. ప్రకృతిలోని ప్రతి పదార్థం దేవుడిచ్చింది. ఒక పక్క కాలుష్యంతో పాడు చేసాం, ఒక పక్క ఎరువులేసి పాడు చేసాం, ఒక పక్క రసాయనాలు చల్లి పాడు చేసాం, ఒక పక్క గడ్డి తిని మన శరీరాన్ని మనమే పాడు చేస్తున్నాం. 40 ఏళ్ళకి 30 ఏళ్ళకే చచ్చిపోయి పని అంతా వదిలేసి వెళ్ళిపోతున్నాం. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉంటే ప్రపంచాన్ని మీరు మార్చగలరు. నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోండి. మీరెంత ఆరోగ్యంగా ఉంటే ప్రపంచాన్ని అంత మార్చగలరు. నేను ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి కోరుకుంటున్నాను, ఈ వాక్యం విన్న మీరందరూ 100 ఏళ్ళు దాటి బతకాలని కోరుకుంటున్నాను. నేను దేవుని పనిలో 100 ఏళ్ళు బతకాలి మీరందరూ. చిన్నప్పుడు అనేవారు మన పెద్దలు, నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు నాయనా అన్నారు. మీరు బాగుండాలి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అంటే మన చేతుల్లో ఉన్న దాన్ని మనం కాపాడుకుందాం. నేను అన్నాను మొన్న సెమినార్లో భోజనాలు పెడదాం, ముడి బియ్యం పెడదామంటే ఒక్కడు ఒప్పుకోలేదు. రాగిజావ పెడదాం, పొద్దున్న టిఫిన్లు అన్నింటికి బదులు రాగిజావ పెడదామంటే ఒక్కడు ఒప్పుకోలేదు. జొన్నన్నం పెడదాంరా అన్నాను, అబ్బే కుదరదన్నారు. మీ సావు మీరు చావనద్దా ఊర్భాగ్యులారా అన్నాను. నేను అందుకే ఈ ప్రసంగం చెప్తున్నాను, లేకపోతే నాకు పని లేదు. ఇది ఈరోజు పని కట్టుకుని ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్పాలనిపించిందంటే అందుకే. కాబట్టి మాంసం హెచ్చుగా తినే వాళ్ళతో ఏం చేయొద్దట, సహవాసం చేయదు. నువ్వు తిండిపోతు అయిన ఎడల గొంతుకు ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. సామెతలు 23:2. నువ్వు తిండిపోతు అయిన ఎడల గొంతుకు ఏం పెట్టేసుకో? కత్తి పెట్టేసుకో. మరి పెడతారా? ఈ రోజు నుంచి కాపాడుకుంటారా? నీ దేహం దేవుని ఆలయం. ఆ ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. బుద్ధిహీనంగా తిరక్కండి. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవాలన్న మాట జ్ఞప్తికి తెచ్చుకోండి. రోజు మటన్ తింటే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి, తొందరగా చచ్చిపోతారు. రోజు చికెన్ తింటే దానికి ఏవో ఇంజక్షన్లు చేసేస్తున్నారట, కరెక్ట్ కాదు అది. మరి ఆకుకూరలో కూరగాయల పరిస్థితి ఏంటంటే అందులో కూడా మందులు కొట్టేస్తున్నారు కదా. అంటే గుడ్డి కంటే మెల్ల నయమే కదండి. అవునా కదా చెప్పండి? గుడ్డి కంటే మెల్ల నయమా కదా. గుడ్డి అయితే మొత్తానికి కనబడదు, మెల్ల అయితే కొంచెం అటు ఇటు అయినా చూడొచ్చు. మన చుట్టూ కాలుష్యం పెరిగిపోయింది, నేను కాదని అనట్లా, పూర్వపు రోజులు కావివి. అయినా కూడా మన చేతిలో ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉందాం, మంచిగా ఉందాం. ఇప్పుడు నేను ఏం తిని వచ్చాను చెప్పండి? ఇంత గట్టిగా నిలబడి మాట్లాడుతున్నాను. ఏం తిని ఉంటాను? ఓ 12 ఇడ్లీలు వేసేసి ఉంటాడు అన్నయ్య అనుకుంటారు. లేకపోతే మీరు తిన్న గారెలు నేను ఒక 15 గారెలు తినేసాను అనుకుంటున్నారా? ఒక్కటి ముట్టుకోలేదు. నేను రాత్రి చెప్పాను నేను తిన్నాను. దాని నిండా నూనె ఉంటుంది, నాకు వద్దన్నాను. నేను తినలేదు. మరి నేనేం తిన్నాను? ఒకే ఒక అరటిపండు, ఒక యాపిల్ పండు,
ఒక జాంకాయ తినొచ్చాను ఇక్కడికి. చక్కగా మాట్లాడుతున్నాను, నాకు ఇంకా అలుపు సొలుపు లేదు. ఇంకో గంట మాట్లాడమన్నా మాట్లాడగలను. మధ్యాహ్నం ఆవిడకి వెళ్తాను, కర్ణాటక ఆవిడని బతిమలాడాను మా ఆవిడకి రావని. ఆ జొన్న రొట్టెలు చేసి పెట్టి తెల్లాను. నరసన్న భార్యని అడిగితే నేను చేస్తాను అన్నయ్య అంది. ఎవరైనా జొన్న రొట్టెలు బాగా చేయగలిగిన వాళ్ళు ఉంటే వదినకి నేర్పేసి వెళ్ళిపోండి, మీకు రుణపడి ఉంటాను. సో మాకు రాదు ఆ జొన్న రొట్టె చేయడం. అందుకే నేను కర్నూలు వెళ్ళినా, కడపకి వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా నాకు ఆ జొన్న రొట్టెలు పడేయండిరా బాబు అంటాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం అని తెలుసు, ఇష్టం అందుకని నాకు ఆరోగ్యం. అవి చక్కగా తింటాను. 5 అయినా 6 అయినా జొన్న రొట్టె తింటే బలంగా ఉంటాం, బాగుంటాం. మంచిది దేవుడిచ్చాడు. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. మీరు బాగుంటే నాకు అదే ఆనందం. మీ భోజనం మీకు ఉరి కాకూడదు. ఆ ఇశ్రాయేలీలాగా మాంసాపేక్ష హెచ్చుగా పెట్టుకొని మటను ఎవడింటికి వెళ్ళినా మంచి అన్నం అంటే మటన్ అట. ఎవడు చెప్పాడు రా బాబు మీకు? మంచిదంటే మటన్ వేస్తే గౌరవం అండి, గౌరవం. ఎవడు చెప్పాడు గౌరవం అని? మటన్ వేస్తే మటన్ ఏం గౌరవం ఏం కాదు. ఎప్పుడైనా తినండి, అప్పుడప్పుడు ప్రోటీన్ కావాలి బాడీకి. కష్టపడేవాళ్ళు ఎక్కువ తినాలి. అలాంటివి ఇంట్లో కూర్చునే వాళ్ళకి పనులు అవ్వవి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో మరిగిపోతారు చూడండి. వాళ్ళు ఏం తిన్నా ఎప్పుడు నిలవప్పుడు ఏమైపోద్ది, బయటికి వెళ్ళిపోద్ది. మనం నిలవలు వేయడం తప్ప బయటికి పంపేది లేదు మన దగ్గర. అందుకని వద్దు, జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది నిజం, పచ్చి నిజం. ఆరోగ్యమే మహాభాగ్యం. హాస్పిటల్ బెడ్ల మీద డబ్బులు తగిలేసి వాళ్ళకి ఇచ్చే కంటే కూడా ఆ తిండికి మంచిగా ఖర్చు పెట్టుకు మంచిగా తింటే మీ పిల్లల్ని పాడు చేయకండి, మీరు పాడవకండి. మీ పిల్లల ఆత్మీయ జీవితాలు నాశనం చేయకండి, మీ పిల్లల శారీరక జీవితాలు కూడా నాశనం చేయకండి. జాగ్రత్తగా ఉండండి. మీరు అందరూ బాగుండాలని ఒక అన్నయ్యగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆరోగ్యం కొరకు నేను ప్రతిరోజు నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, బుద్ధి పుట్టించమని. మీరు ఏందన్నా కాపాడమని కాదు. అది ఆయన వెంట అలా చేసిన. ప్రభువా మంచి బుద్ధి పుట్టించు ప్రభువా, వాళ్ళకి శరీరం మీద ఇష్టం పుట్టించు, శరీరం జాగ్రత్తగా కాపాడుకుంటేనే నీ పని జరుగుద్దన్న ఆలోచన పుట్టించు, కాపాడుకుని నీ పని చేయగలిగే జ్ఞానం నా తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అక్కలకు, అన్నలకు ప్రసాదించు. ఆహారం కాని దాని కొరకు ఇక మీదట మా పిల్లలు ఎవ్వరూ రోకలు ఖర్చు చేయకూడదు, అనారోగ్యంతో మందులు మింగుతూ కాలం గడపకూడదు. మీరు మోషే గారిలా మరణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడట్టి ధన్యత మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, బిడ్డలందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మీ బిడ్డలందరి మీద ప్రకాశింపచేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.